Yes, a very good evening. And we will start the session and let me start share my screen. Okay. So very good evening. Thank you so much. And I'm telling you right now, ఎవరైతే జస్ట్ క్యాజువల్ గా అటెండ్ అవుదాం అనుకొని ఆ ఇదేదో టెస్ట్ చేద్దాం ఇదేదో చూద్దాం అని ఒక సీరియస్నెస్ లేకుండా అలా అటెండ్ అయిన వాళ్ళు ఎవరన్నా ఉంటే if you don't mind, could you please leave the session? I need a serious aspirants, those who wants to improve their communication, those who want to build their interview skills. మీ ఇంటర్వ్యూ స్కిల్స్ బిల్డ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు, కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేసుకుందాం అనుకున్న వాళ్ళు, అసలు ఈ సీక్రెట్స్ ఏంటి, సక్సెస్ సీక్రెట్స్ ఏంటి, కమ్యూనికేషన్ కైనా ఇంటర్వ్యూకైనా సక్సెస్ సీక్రెట్స్ ఏంటి అని తెలుసుకుందామని ఎంటర్ అయిన వాళ్ళు సీరియస్ ఆస్పిరెంట్స్ మాత్రమే ఉండండి సెషన్ లో. ప్లీజ్ డోంట్ మైండ్. అలాంటి సీరియస్ ఆస్పిరెంట్స్ కాకపోతే యూ కెన్ లీవ్ ద సెషన్ అండ్ ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఎ ప్రాబ్లమ్ టు మీ. ఓకే, ఐ నీడ్ సీరియస్ ఆస్పిరెంట్స్ అండ్ ఐ నీడ్ యువర్ యాక్టివ్ పార్టిసిపేషన్. మీ యాక్టివ్ పార్టిసిపేషన్ అనేది నాకు చాలా అవసరం. అండ్ at the same time you will gain some knowledge from me. This is the best platform to learn the knowledge, to gain the knowledge, and to showcase yourself in a better way and best way into the society. ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి. మనం ఎంతో కష్టపడి లైక్ 10th స్టాండర్డ్ నుంచి, టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే స్కూలింగ్ డేస్ నుంచి మన పేరెంట్స్ ఎంతో సీరియస్ గా మనల్ని చదివిస్తారు. ఇన్ కేస్ ఒక యూనిట్ లో మార్క్స్ తగ్గితేనే ఊరుకోరు కదా. లైక్ ఒక మిడ్ ఎగ్జామ్ లో గానీ, లేదంటే ఒక ఏదైనా FA1 ఎగ్జామ్ లో గానీ, FA2 ఎగ్జామ్ లో గానీ, SA2 ఎగ్జామ్ లో గానీ మార్క్స్ తగ్గితేనే మన పేరెంట్స్ ఊరుకోరు కదా. అంటే మన చైల్డ్హుడ్ లో ఎంత సీరియస్ గా మనం మన జర్నీ అనేది స్టార్ట్ చేసామో, అలాంటి సీరియస్నెస్ అనేది 10th క్లాస్ అయిపోయాక, లేదు ఇంటర్మీడియట్ అయిపోయాక, లేదు డిగ్రీ, లేదంటే బీటెక్ అది అయిపోయి మనం జాబ్ కి ఎప్పుడైతే వెళ్దాం అనుకుంటున్నామో అలాంటి టైంలో ఆ సీరియస్నెస్ అనేది ఉండట్లేదు. టు బీ ఫ్రాంక్, దిస్ ఈస్ వాట్ హ్యాపెన్ ఇన్ టు ద సొసైటీ. బయట సొసైటీలో జరుగుతుంది ఇదే. మనం చిన్నప్పటి నుంచి ఎంతో సీరియస్ గా ఉండి 10th ఫస్ట్, ఇంటర్ ఫస్ట్, కాలేజ్ ఫస్ట్, అన్నిట్లో ఫస్ట్ వచ్చేస్తున్నాం. బట్ మన లైఫ్ ని మనం సెట్ చేసుకునే టైం వచ్చినప్పుడు, మనకి ఎంత సీరియస్నెస్ ఉందా అనేది ఒక్కసారి మీకు మీరు ఎజ్యూమ్ చేసుకోండి. జస్ట్ నిజంగా మనం అంత సీరియస్ గా అటెండ్ అవుతున్నామా ఒక ఇంటర్వ్యూకి? లేదు, నిజంగా మనం అంత సీరియస్ గా ఒక కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేసుకోవడానికి మన ఎఫర్ట్స్ మనం పెడుతున్నామా? థింక్ అబౌట్ యూ. జస్ట్ థింక్ అబౌట్ యూ. సో హియర్ ఐ నీడ్ ఫ్యూ ఆన్సర్స్ ఫ్రమ్ యూ. You are coming from which places, and I need to know the basic information. You are coming from which place, and I have to know your status, like whether you are a student or whether you are a housewife, or what is your క్వాలిఫికేషన్. క్వాలిఫికేషన్ మీన్స్ అది ఏదైనా కానీ, మీరు చేసే జాబ్ అయినా అవ్వచ్చు, లేదంటే ఒక స్టూడెంట్ గా ఉంటే స్టూడెంట్ గా ఉన్నారనేది. మీరు జస్ట్ టైప్ ఇట్ ఇన్ చాట్ బాక్స్. ఎక్కడి నుంచి, ఏ ప్లేస్ నుంచి, ఏమేమి మీ క్వాలిఫికేషన్, జస్ట్ టైప్ ఇట్ ఇన్ చాట్ బాక్స్. ఎవ్రీవన్, ఎవ్రీవన్, టైప్ ఇట్ ఇన్ చాట్ బాక్స్. ఏ ప్లేస్ నుంచి వస్తున్నారు మీరు, మీ క్వాలిఫికేషన్ ఏంటనేది చాట్ బాక్స్ లో టైప్ చేయండి.
And everyone should unmute yourself if you want to trying to say something. Otherwise, you could mute yourself. Okay. I need answers from you in chat box. You are coming from which place and what you are doing. Whether you are a student or whether you are a housewife, I have to know the basic information. Good evening. Yeah, I want to build Sunrise Gurukula community with my students and job aspirants. Yes. Hi, ma'am. I'm Zarina Begum. I'm housewife, Macharla. Very good. My name Rama. I am from Nizamabad. My qualification MSc BEd and DED also. Present housewife. Very good, Rama Garu. Rama Garu. Yes, very good. Any any more answers from you? My name is P. Mahesh. I am from Tenali. I am studying degree final year. Okay, very good. Any answers? Mukesh, I am from Tenali. I am a student. Okay, I'm okay. You are belongs to my student. My name is Mukesh, ma'am. Yes, very good. Any responses? Yes, 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 yes. I need each and everyone. Yes, I teach students and AP TET DSC. Okay, that's good, ma'am. Okay. Any more answers from you? Any more answers? Here, 17 students are there, 17 aspirants are there. I need answer from you. I just ask your name. Ask your name and you are coming from which place and what's your qualification? My name is S. Suresh Babu. I am from Tenali. I am a student. Yes, very good. Okay. Inka, I need answers from you fast. We will start the session. Definitely, definitely. This is Priyanka, ma'am. I worked as a teacher and getting ready for interviews for the next academic year. Very good. Awesome. Awesome. Priyanka Garu, very good. Next. Sandhya, qualification BEd from Hyderabad. Very good, ma'am. Sandhya Garu, nice to meet you. I'm Stravanti, ma'am. MSc BEd, DED. Okay. Nagasri Garu from Nasrapeta. Thank you, ma'am. Hmm. Okay. That's it. Yes, good evening, ma'am. This is Ikshita, pursuing second year in Kids College, Guntur. Very good. Ikshita. Sandhya Garu, BEd and DED. Very good, very good. Hmm? Hmm. That's good. Yeah, how grateful it is. How much interest you are showing towards this session. I came to know by looking at your comments. For everything, there will be an interest. ఇంట్రెస్ట్ లేకుండా మనం ఏది చేయలేమండి. ఇంట్రెస్ట్ లేకుండా కొంత టైం స్పెండ్ చేయకుండా మనం ఏమీ చేయలేము. మనం ఏమీ చేయలేము. ఓకే. ఎస్, జెరీనా బేగం. ఎస్, ఎస్, ఎస్. సో ఓకే. Hello, ma'am. I'm Shruti. I'm from Mongol. I have completed my BTech. Yes, that's good. Hmm. Okay. సో ఎవరైతే ఈ సెషన్ కంటిన్యూ ఐ మీన్ 1 hour కంటిన్యూగా ఎవరైతే ఉంటారో దే విల్ గెట్ పీడిఎఫ్ విచ్ ఈస్ రిలేటెడ్ టు ఫుల్ డాక్యుమెంటెడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ పీడిఎఫ్, ఫ్రీ పీడిఎఫ్. అండ్ దిస్ ఈస్ a golden weapon for you. Pay attention towards the session. And aspirants, those who are just logging into the session, I need your participation by completion of this entire hour. అండ్ మనకి రిమైనింగ్ 2 days కూడా ఉందండి. వెబినార్ టుమారో ఉంది, డే ఆఫ్టర్ టుమారో ఉంది. అండ్ యూ విల్ లెర్న్ ద నాలెడ్జ్ ఫ్రమ్ దీస్ 3 days. Definitely you will gain the knowledge. You don't be worry at all.
and I need serious aspirants. Yes, hello, mom. I'm from. Okay, Shruti gar already read. Okay. Any more comments? You just type it in chat box. Okay, that's it. So let me enter into the session. Okay, what your expectation and where you are lagging behind. అంటే మీరు ఎక్కడ ఏ ఫాల్ట్స్ ఉండడం వల్ల మీరు ఒక చేయాలనుకున్న పని చేయలేకపోయారు. అంటే ఇప్పుడు మీరు కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్వ్యూ స్కిల్స్ క్లాస్ లోకి జాయిన్ అయ్యారంటే సంథింగ్ ఏదో ఒక ప్రాబ్లం అనేది మీరు ఫేస్ చేశారు. సో అక్కడ ఆ ప్రాబ్లం అనేది రిజాల్వ్ చేసుకోవడం కోసమే మీరు ఈ వెబినార్ లో జాయిన్ అయ్యారు. ఐ కుడ్ అండర్స్టాండ్ ఈజీలీ, నాకు చాలా ఈజీగా అర్థమవుతుంది అది. ఓకే, అయితే మీరు ఎలాంటి ప్రాబ్లం అయితే ఫేస్ చేశారో ఆ ప్రాబ్లం ని ఎలా రిజాల్వ్ చేసుకోవాలి, దానికి సంబంధించిన ఒక స్ట్రాటజీ అనేది నా దగ్గర ఉంది. I have a full strategy with me. Definitely you will improve your skills, and with that skills definitely you are the person to empower in the society. మీకు మీరు మీకు కావాల్సిన జాబ్, ఎయిదర్ దట్ వుడ్ బి అండ్ డ్రీమ్ జాబ్, అది ఒక డ్రీమ్ జాబ్ అయి ఉండొచ్చు, లేదు మీరు మంచి సాటిస్ఫాక్షన్ గా ఉండాలనుకున్న ఒక జాబ్ అయి ఉండొచ్చు, లేదు ఆల్రెడీ మీరు జాబ్ లో ఉంటే నలుగురితో హ్యాపీగా ఇంగ్లీష్ లో మాట్లాడాలనుకోవచ్చు మీరు. అలాంటి ఒక మంచి ప్లాట్ఫామే ఇది. ఖచ్చితంగా ఖచ్చితంగా మీరు ఇంగ్లీష్ లో మాట్లాడతారు. అండ్ ఐ హావ్ గివెన్ 100% అష్యూరెన్స్ టు యూ. 100% అష్యూరెన్స్ ఇస్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ నేను ఒక బ్యాచ్ కంప్లీట్ చేశాను. యూ కుడ్ ఆస్క్ డౌట్స్ టు దెమ్. మీరు కావాలంటే వాళ్ళనైనా డౌట్స్ అడగొచ్చు. మీరు మీ కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేసుకుంటారు. ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకుంటాం మేడం, మేము తెలుసుకోవచ్చా ఏ విధంగా మా కమ్యూనికేషన్ మేము ఇంప్రూవ్ చేసుకుంటాం? మేము ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం. లైక్ ఒక కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల నలుగురు ముందు, క్లాస్ లో నలుగురు ముందు మాట్లాడాలనుకున్న మేము మా సీట్ లోనే మేము కూర్చున్నాం. లేదు ఒక కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల నేను ఒక టాపిక్ గురించి చెప్పాలనుకుని ఒక సెమినార్ హాల్లో అనుకుందాము, చెప్దాం చెప్దాం అనుకుంటూనే ఆ సీట్ లో కూర్చున్నాను తప్ప నేను నలుగురు ముందు వెళ్ళలేకపోయాను. ఆ టాపిక్ గురించి నేను చెప్పలేకపోయాను. నాకు స్టేజ్ ఫియర్ ఉంది. నేను ఏదన్నా తప్పు మాట్లాడతానేమో, ఇన్ కేస్ నేను మిస్టేక్ మాట్లాడితే నలుగురు నన్ను చూసి నవ్వుతారేమో అని ఇలాంటి డౌట్స్ మీ మైండ్ లో ఎన్నో ఉండుండొచ్చు. నేను తప్పు మాట్లాడతానేమో, అవి చూసి ఎవరైనా నన్ను చూసి ఏదన్నా షేమ్ గా చేస్తారేమో అని ఇలాంటి డౌట్స్ మీ మైండ్ లో ఎన్నో ఉండుండొచ్చు. మీరు పార్టిసిపేట్ చేద్దాం అనుకొని కూడా పార్టిసిపేట్ చేయలేని ఈవెంట్స్ ఎన్నో ఉండుండొచ్చు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ స్టూడెంట్స్. కమింగ్ టు ద హౌస్ వైఫ్స్, మీ లైక్ మీ కిడ్స్ వాళ్ళ టీచర్స్ తో, అంటే మీ పిల్లల టీచర్స్ తో మీరు ఇంగ్లీష్ లో మాట్లాడుకుందాం అనుకోవచ్చు. బట్ అన్ఎక్స్పెక్టెడ్ గా మీరు మాట్లాడలేకపోవచ్చు. లైక్ ఒక పీటీఎంకి వెళ్ళినప్పుడు, పేరెంట్ టీచర్ మీటింగ్కి వెళ్ళినప్పుడు టీచర్స్ ఇంగ్లీష్ లో మాట్లాడితే నేను ఆన్సరింగ్ అయినా ఇంగ్లీష్ లో చేద్దాం అనుకున్నాను, కానీ నేను ఆన్సర్ చేయలేకపోయాను మేడం, బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ స్కిల్స్. చేతి దాకొచ్చిన జాబ్ పోయింది అని అనుకోని అలాంటి స్ట్రగుల్స్ ఫీ ఫేస్ చేసే వాళ్ళు ఎంతో మంది ఉన్నారండి. కేవలం వై ఐ హావ్ స్టార్టెడ్ దిస్ జర్నీ, లెట్ మీ ఎక్స్ప్లెయిన్. నేను ఎందుకు ఈ జర్నీ స్టార్ట్ చేశాను అనేది మీకు ఒక క్లారిటీ వస్తే దెన్ యు ఆర్ ద పర్సన్ టు అండర్స్టాండ్ ఈజీలీ. ఓకే, సో బిఫోర్ గోయింగ్ టు దాట్ లెట్ మీ స్టార్ట్ విత్ దట్. ఎస్, యా, వెబినార్. Coming to my mission statement, I need to empower the students, those who want to settle in their dream job. I need to empower the students. అండ్ ఎవరైతే అసలు బేసిక్ కమ్యూనికేషన్ లేకుండా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో అలాంటి వాళ్ళకి ఒక మంచి ప్లాట్ఫామ్ అనే ఇద్దామనే ఉద్దేశంతో స్టార్ట్ చేసిందే ఈ జర్నీ. నేను ఎందుకు ఇదే సెలెక్ట్ చేసుకున్నాను, లెట్ మీ గివ్ వన్ క్లారిటీ టు యూ. ఒక్క క్లారిటీ ఇస్తాను. సో వెన్ ఐ వాజ్ ఇన్ మై పీజీ,
means post graduation. When I was in my post graduation, at that time I have a one friend. నాకు ఒక ఫ్రెండ్ ఉంది. షీఈ్ వెరీ క్లోజ్ ఫ్రెండ్ టు మీ. ఓకే. అయితే షీ వాంట్ టు గివ్ ఏ ప్రెజెంటేషన్ ఇన్ అనదర్ కాలేజ్. తను ఒక ప్రెజెంటేషన్ వేరే కాలేజ్ లో ఇద్దాం అనుకుంది. అయితే ఏం జరిగిందంటే, తన క్లోజ్ ఫ్రెండ్ నేను, తను ప్రెజెంటేషన్ ఇవ్వాలనుకుంది, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వాలనుకుంది వేరే కాలేజెస్ లో. బట్ తన కో పార్ట్నర్ గా ఏం చేసిందంటే నన్ను సెలెక్ట్ చేసుకోవాలా. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ మై వాయిస్. ఇస్ ఇట్ క్లియర్? ఇస్ ఇట్ క్లియర్? క్లియర్ అండి మీకు? వినిపిస్తుందా? జస్ట్ టైప్ ఇట్ ఇన్ చాట్ బాక్స్. ఎస్ ఎస్ ఎస్, ఓకే, దట్స్ గుడ్. ఎస్, యా. దిస్ ఈజ్ హ్యాపెన్ ఇన్ మై పీజీ. అంటే నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో నేను ఎంసీఏ చదువుతున్న టైంలో ఐ హ్యావ్ వెరీ క్లోజ్ ఫ్రెండ్ టు మీ. షీ వాంట్ టు గివ్ ఏ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇన్ అనదర్ కాలేజ్. ఆ టైంలో ఎలా ఉండేదంటే టెక్నికల్ కాంపిటీషన్స్ కండక్ట్ చేసేవాళ్ళండి. టెక్నికల్ కాంపిటీషన్స్ అదర్ కాలేజెస్ నుంచి కూడా స్టూడెంట్స్ ని తీసుకునే వాళ్ళు. ఆ స్టూడెంట్స్ వెళ్ళాలంటే ఇనీషియల్ గా మేము ఒక ఆ, ఒక ఆ, చిన్న పారాగ్రాఫ్ అనేది మేము ఏ టాపిక్ గురించి చెప్పాలనుకుంటున్నామో ఆ టాపిక్ కి సంబంధించి ఒక పారాగ్రాఫ్ కానీ అట్లీస్ట్ ఒక పేజ్ కానీ వాళ్ళకి సెండ్ చేస్తే, అది వాళ్ళకి నచ్చితే అప్పుడు ఆ ప్రెజెంటేషన్ కి మమ్మల్ని ఇన్వైట్ చేసేవాళ్ళు. మళ్ళీ మేము ఆ ప్రెజెంటేషన్ కి వెళ్ళాలన్నా మనీ కట్టాల్సి వచ్చేది. ఓకే, అదంతా డిఫరెంట్ ఇష్యూ. అయితే తను ఏంటంటే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వాలనుకుంది. ఏమైందైతే తను ఇవ్వాలనుకున్నప్పుడు తను కో పార్ట్నర్ గా నన్ను సెలెక్ట్ చేసుకోవాలి, ఎందుకంటే మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి. తను ఏం చేసిందంటే కో పార్ట్నర్ గా నన్ను సెలెక్ట్ చేసుకోవాలా, వేరే అనదర్ గర్ల్ ని సెలెక్ట్ చేసుకుంది. ఆ టైంలో స్టార్ట్ అయిందండి నాకు ఈ కమ్యూనికేషన్, ఈ ఇంగ్లీష్ అసలు ఎందుకు రాదు ఇది, ఏంటి, దీని కథ ఏందో చూద్దాం, దీని అంతు చూద్దాం అనే ఉద్దేశంతో అక్కడ స్టార్ట్ అయింది నా జర్నీ. సో అప్పుడు ఏమైందంటే తను నేను అడిగా. యాక్చువల్ గా తన నేమ్ అనూష. నో వరీస్, నేను రివీల్ చేసేస్తాను, పెద్ద ప్రాబ్లం ఏం కాదు. అనుష, వై కాంట్ యూ చూస్ మీ యాజ్ యువర్ కో పార్ట్నర్? నీ కో పార్ట్నర్ గా నన్ను ఎందుకు సెలెక్ట్ చేసుకోలేదు అని నేను అడిగా. తను ఒకటే చెప్పింది. సి లక్ష్మి, యు ఆర్ ఏ మెరిట్ స్టూడెంట్. ఐ కుడ్ అండర్స్టాండ్ దట్. నువ్వు ఒక మెరిట్ స్టూడెంట్వి, నీకు కోడింగ్ అంటే బాగా ఇష్టం, నువ్వు బాగా చదువుతావు. బట్ నీకు కాదన్ను. బట్ నీదంతా ఎలా ఉండిద్దంటే యూ డోంట్ హ్యావ్ ప్రాపర్ కమ్యూనికేషన్. నీకు ఇంగ్లీష్ అంటే భయం, నీకు ఇంగ్లీష్ రాదు. ఇన్ కేస్ ఫ్లూయెంట్ గా నువ్వు ఇంగ్లీష్ లో మాట్లాడలేవు. సో యాక్చువల్ గా ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వాలంటే మనం కమ్యూనికేషన్ లో మంచి స్ట్రాంగ్ అయి ఉండాలి. అప్పుడు మాత్రమే మనం వేరే కాలేజెస్ లో పార్టిసిపేట్ చేసినా మనకి ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, క్యాష్ కూడా ఇస్తారు. సో అలాంటప్పుడు నేను నిన్ను ఎలా సెలెక్ట్ చేసుకోవాలని నన్ను ఒక క్వశ్చన్ రైజ్ చేసింది తను. ఎస్, క్వశ్చన్ రైజ్ చేసింది తను. రైజ్ చేస్తే లిటరల్లీ ఐ ఫీల్ లైక్ టూ బ్యాడ్ ఎట్ దట్ మూమెంట్. నేను చాలా బ్యాడ్ గా ఫీల్ అయ్యానండి. టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే ఆ రోజు నేను నైట్ ఇంటికి వెళ్ళాక కూడా నాకు నిద్ర పట్టలేదు. అంటే ఆ, ఏదోలా అనిపించింది నాకు. ఎంసీఏకి వచ్చాను, ఇంకా ఒక ఇంగ్లీష్ అంటే భయపడేది ఏంటి, ఒక ప్రాపర్ కమ్యూనికేషన్ లేకపోవడం ఏంటి. అంటే నా ఫాల్ట్, నేను చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ స్కూల్లో చదవడం వల్ల. నేను 10th స్టాండర్డ్ వరకు గవర్నమెంట్ స్కూలేనండి. 10th స్టాండర్డ్ వరకు గవర్నమెంట్ స్కూలే. అంటే నా ప్రాబ్లం, నేను 10th స్టాండర్డ్ వరకు గవర్నమెంట్ స్కూల్ చదవడం వల్ల, లేదంటే అసలు ఇంగ్లీష్ అనే దాని మీద నేను ఇంట్రెస్ట్ పెట్టకపోవడం వల్ల, అసలు నా ప్రాబ్లం ఏంటి, నేను ఎట్లయినా ఆ అమ్మాయికి నా కెపాసిటీ ఏంటో చూపించాలి అనే ఉద్దేశంతో, కేవలం ఆ ఉద్దేశంతో నా జర్నీ స్టార్ట్ చేశాను. కేవలం తన మీద ఒక ఇదిలో ఉండాలనే ఉద్దేశంతోనే స్టార్ట్ చేశా. అది ఎలా స్టార్ట్ చేశానంటే, ఇనీషియల్ గా అదే రోజు నైట్ నేను ఒక ఇంగ్లీష్ మాస్టర్ కాల్ చేశా. తను ఏంటంటే ఒక స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్. తను అంతకుముందే నాకు కొంచెం తెలుసు. సమ్మర్ క్లాసెస్ లో, సమ్మర్ లో కొంతమంది స్టూడెంట్స్ మా ఫ్రెండ్స్ వెళ్తూ ఉండేవాళ్ళు, నేను పెద్ద పట్టించుకునేదాన్ని కాదు. సో ఇట్లా లాభం లేదు,
ఒకసారి దీని విషయం ఏదో చూడాలనే ఉద్దేశంతో నేను ఆ మాస్టర్ కాల్ చేశా. కాల్ చేస్తే తను మొత్తం లైక్ బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారండి. ఏ ట్రైనర్ అయినా బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. సో వాట్ ఈస్ యువర్ క్వాలిఫికేషన్ అండ్ హౌ మచ్ పర్సంటేజ్ యూ గాట్, దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఆల్ హీ డిస్కస్డ్ విత్ మీ. అండ్ హీ టోల్డ్ దట్ ఇమీడియట్లీ డెఫినెట్ గా నువ్వు ఇంప్రూవ్ అవుతావు, ఎందుకంటే నీలో నేర్చుకోవాలన్న కసి ఉంది. నేర్చుకోవాలన్న కసి ఉంది లక్ష్మి, ఖచ్చితంగా నువ్వు నేర్చుకుంటావు, నువ్వు ఇంప్రూవ్ అవుతావు, నువ్వు కమ్యూనికేషన్ స్కిల్స్ లో మంచి ఎక్స్పెక్ట్ అవుతావు అని చెప్పారు సార్. అయితే ఆ సార్ చెప్పిన కొన్ని గైడెన్స్ ప్రకారం నేను ఇనిషియల్ డేస్ లో ఏం చేశానంటే కస్టమర్ కేర్ కాల్ చేసేదాన్నండి. సార్ అన్నారు డైలీ ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడమన్నారు ఇంగ్లీష్ లో. డైలీ హాఫ్ అన్ అవర్ ఇంగ్లీష్ లో మాట్లాడడానికి మనతో ఎవరుంటారండి? లైక్ మన ఫ్రెండ్స్ కాల్ చేసాం అనుకో, కొంతసేపు ఆగి చేయవే నేను పనిలో ఉన్నాను అని అంటారు. పోనీ నేను ఇంగ్లీష్ లో మాట్లాడడానికి ట్రై చేసినా తను మాట్లాడిద్దో లేదో అన్న క్లారిటీ ఉండదు. సో అప్పుడు నేను ఏం చేశానంటే నాకు ఆ టైంలో చిన్న తట్టిన ఐడియా ఏంటంటే కస్టమర్ కేర్ కాల్ చేశాను. కస్టమర్ కేర్ కాల్ చేసి అక్కడ ఆప్షన్స్ ఉంటాయి కదా, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అని ఉంటాయి కదా, నేను ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకున్నా. ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకొని జస్ట్ క్యాజువల్ గా అడిగా, ఐ హ్యావ్ ఏ టాక్ టైమ్ దిస్ అండ్ వాట్ ఐ వాంట్ టు గ్రో ఫర్ బెటర్ టాక్ టైమ్ అండ్ వాట్ ఈస్ ద బెస్ట్ ప్రైస్ యు ఆర్ గివింగ్ అని నాకు నేను ఓన్ గా ఎన్నో క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసుకొని అతన్ని అడగడం, అతను మాట్లాడడం, అతను మాట్లాడుతుంటే నేను క్లియర్ గా వినడం. అలా నా జర్నీ మీరు నమ్మినా నమ్మకపోయినా 2 వీక్స్ కంటిన్యూ అయిందండి. కస్టమర్ కేర్ తో నా జర్నీ అనేది 2 వీక్స్ కంటిన్యూ అయింది. ఆ 2 వీక్స్ లో లైక్ నాకు నేను కొత్త కొత్త క్వశ్చన్స్ అన్ని ఫ్రేమ్ చేసుకునేవా. ఎలా ఫ్రేమ్ చేసుకునేదాన్ని అంటే, సార్ మా ఫ్రెండ్ బిఎస్ఎన్ఎల్ వాడుతుంది, తను కూడా ఎయిర్టెల్ కి షిఫ్ట్ అవుదాం అని అంటుంది. సో మే ఐ నో ద బెటర్ ప్లాన్ ఫర్ హర్ అండ్ వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ ఆఫర్ ఫర్ హర్ అని దానికి సంబంధించిన క్వశ్చన్స్ ఎన్నో గ్యాదర్ చేసుకుంటూ ఎక్కువ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతూ ఉండేదాన్ని. నా జర్నీ కస్టమర్ కేర్ తోనే స్టార్ట్ అయింది. తర్వాత తర్వాత ఏం చేశానంటే మిర్రర్ ముందు ప్రాక్టీస్ అవుతూ వచ్చా. ఇలా ఈ జర్నీ కంటిన్యూ అవుతూ అవుతూ మా ఎంసీఏ ఫైనల్ ఇయర్ కి వచ్చేసాం. ఈ సిచ్యువేషన్ జరిగింది సెకండ్ ఇయర్ లో, ఫైనల్ ఇయర్ కి వచ్చేసాం. ఫైనల్ ఇయర్ కి వచ్చేసి అది మా ప్రాజెక్ట్ టైం. ప్రాజెక్ట్ టైంలో మేము వేరే కంపెనీకి వెళ్ళి ప్రాజెక్ట్ చేయాలి లాస్ట్ 6 మంత్స్ లో. సో అలా నేను ఒక కంపెనీకి వెళ్ళాను, తను వేరే కంపెనీకి వెళ్ళిపోయింది. తను హైదరాబాద్ వెళ్ళింది, నేను వేరే కంపెనీకి బెంగళూరు అట్లా వెళ్ళా. అయితే ఏం జరిగిందంటే ఆ టైంలో టెక్నికల్ ఫెస్ట్ కండక్ట్ చేశారండి అదర్ కాలేజెస్ వాళ్ళు. టెక్నికల్ ఫెస్ట్ కండక్ట్ చేస్తున్నాం, దీనికి ఒక వెబ్సైట్ ఉండిద్దండి, ఎవరైనా స్టూడెంట్స్ ఉంటే నోట్ చేసుకోండి. noafest.com అని ఒక వెబ్సైట్ ఉండిద్ది. కావాలంటే నేను టైప్ చేస్తా, అది మీకు యూజ్ అవుతుంది, ఇది మీకు యూజ్ అయ్యేది. ఓకే, noafest.com, noafest.com. ఓకే, ఈ వెబ్సైట్ లో ఏ కాలేజ్ వాళ్ళు ఏ ఈవెంట్ కండక్ట్ చేస్తున్నారు, ఇన్ కేస్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేస్తే కాన్ఫరెన్స్ కు సంబంధించిన డీటెయిల్స్, లేదు ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కండక్ట్ చేస్తుంటే దాని డీటెయిల్స్, లేదు కల్చరల్ యాక్టివిటీస్ కండక్ట్ చేస్తుంటే దానికి సంబంధించిన డీటెయిల్స్, ప్రతి ఒక్కటి ఆ వెబ్సైట్ లో ఉంటాయి. అప్పుడు విఆర్ సిద్ధార్థ కాలేజ్ వాడు టెక్నికల్ ఫెస్ట్ కండక్ట్ చేస్తున్నాడని ఆ వెబ్సైట్ లో చూసా నేను. అప్పుడు నేను ప్రాజెక్ట్ వర్క్ లో ఉన్నా, కంపెనీలోనే ఉన్నా. అర్రే నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అవకాశం వచ్చింది, అది కూడా లొకేషన్ పెద్ద దూరం కాదు. యాక్చువల్లీ నేను ఉండే తెనాలేనండి, ఆ విజయవాడ. విఆర్ సిద్ధార్థ కాలేజ్ అంటే మీ అందరికి తెలిసే ఉంటది. దట్ ప్లేస్ ఇస్ బిలాంగ్స్ టు విజయవాడ. సో ఇది పెద్ద దూరం ఏం కాదు. సో నేను వెళ్ళి పార్టిసిపేట్ చేయాలని, ఎట్లయినా పార్టిసిపేట్ చేయాలని ఉద్దేశంతో దానికి కావాల్సిన వాళ్ళకి బేసిక్ ఇనీషియల్ స్టేట్మెంట్ ఉంటది కదా, ఆ డాక్యుమెంట్ పంపించేసి నైట్ కి నైట్ కూర్చొని, నాకు ప్రెజెంటేషన్ చేయడం కూడా రాదండి అప్పటికి, నైట్ కి నైట్ కూర్చొని నెట్లో వెతుక్కొని ఇలా ప్రెజెంటేషన్ చేసి పంపించా. మ్యో, నా టాపిక్ వచ్చేసి ఎంవైఓ మ్యో. మ్యో అంటే ఒక ఆర్మ్ బ్యాండ్, అది ఒక టచ్ బ్యాండ్ అన్నమాట. ఆ రోజుల్లోనే ఎప్పుడు 2014 లో. సో నేను ప్రెజెంటేషన్ సెండ్ చేసా వాళ్ళకి. నెక్స్ట్ డే ఏమైందంటే కాలేజ్ నుంచి యాక్సెప్టెన్స్ వచ్చింది, యా యువర్ డాక్యుమెంట్, యువర్ టాపిక్ ఈజ్ సెలెక్టెడ్ ఫర్ పిపిటి అండ్ యూ కెన్ కమ్ ఆన్ దిస్ డేట్ అని డేట్ ఇచ్చారు. వెళ్ళాను. నేను వెళ్తే తను కూడా వచ్చింది. ఎవరు? అనుష.
వచ్చింది. అయితే తను ఏంటంటే ప్రెజెంటేషన్ ఇస్తుంది. నేను ఇస్తున్నాను. యాక్చువల్ వన్ బై వన్ పిలుస్తారండి. నా ప్రెజెంటేషన్ అయిపోయాక తను వంతు వచ్చింది, తను ఇచ్చింది. మొత్తం అయిపోయాక రిజల్ట్స్ అనౌన్స్ చేస్తున్నారు. ఐ థింక్ అది ఈవినింగ్ 5 ఓ 6 ఆ టైంలో రిజల్ట్స్ అనౌన్స్ చేస్తున్నారు. పీపీటీకి సంబంధించిన రిజల్ట్స్ అనౌన్స్ చేస్తున్నప్పుడు యు నో వాట్, ఐ గాట్ ఐ గాట్ సెకండ్ ప్రైజ్ ఇన్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్, బట్ షీ డిడ్ నాట్ గెట్ ఎనీ ప్రైజ్. ఐ గాట్ సెకండ్ ప్రైజ్, షీ డిడ్ నాట్ గెట్ ఎనీ ప్రైజ్. అప్పటి నుంచి ఇప్పటి వరకు తను ఒక్క మాట కూడా మాట్లాడలే నాతో. ఎస్, నేనేంటో ప్రూవ్ చేయాలని డిసైడ్ అయిపోయా ఆ రోజే. తనకి నేనేంటో ప్రూవ్ చేయాలని డిసైడ్ అయ్యా. నేను ప్రూవ్ చేసి చూపించా. అండ్ ఐ గాట్ ఏ క్యాష్ ప్రైజ్ 3,000 రూపీస్. ఆ టైంలో 3,000 రూపీస్ అంటే అది నాట్ ఏ ఈజీ టాస్క్ అండి. ఆ టైంలో 3,000 రూపీస్ అంటే అది అంత ఈజీ అమౌంట్ కాదు. అది నాకు చాలా హెల్ప్ఫుల్ అయ్యింది ఆ అమౌంట్ అనేది. నేను సెకండ్ ప్రైజ్ తెచ్చుకున్నా విఆర్ సిద్ధార్థ కాలేజ్లో. యాక్చువల్ గా నా మొమెంటో కూడా ఉండిద్ది అది. ఇట్ ఈస్ దేర్. అండ్ దే గేవ్ సర్టిఫికేట్, క్యాష్ ప్రైజ్ ఇచ్చారు, మొమెంటో ఇచ్చారు, సర్టిఫికేట్ ఇచ్చారు. తర్వాత ఏం చేశానంటే అప్పుడు మేము ప్రాజెక్ట్ టైంలో ఉన్నా కదా, నేను కావాలని కాలేజ్కి వెళ్ళా. ఎందుకు, నా ప్రైజ్ వచ్చింది కదా మరి, మా టీచర్స్ చూపించుకోవాలిగా. నేను కావాలని కాలేజ్కి వెళ్ళా. వెళ్ళి ఆ, మా హెచ్ఓడి సార్ అనమాట, హెచ్ఓడి సార్కి చూపించా. సార్, ఐ గాట్ దిస్ ప్రైజ్ ఫ్రమ్ విఆర్ సిద్ధార్థ కాలేజ్ అండ్ మొమెంటో సర్టిఫికేట్ ఇవన్నీ చూపించా. చూపిస్తే వాళ్ళు ఏం చేస్తారంటే వీక్లీ మ్యాగజైన్ ఉండిద్దండి కాలేజ్ లో, వీక్లీ మ్యాగజైన్ అని ఉండిద్ది. నేను చదివింది విజ్ఞాన్ యూనివర్సిటీ అండి. కాలేజ్ లో వీక్లీ మ్యాగజైన్ ఉంటుంది. ఆ వీక్లీ మ్యాగజైన్ లో నా ఫోటో, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది పబ్లిష్ చేశారు. దట్ ఈస్ ఏ వెరీ గుడ్ బ్యూటిఫుల్ అచీవ్మెంట్ ఫర్ మీ. మంచి అచీవ్మెంట్ అన్నమాట నా లైఫ్ లో. నేను కసిగా నేనేంటో చేసి చూపించాలనుకున్నా చూపించా అంతే. అండ్ ఆ అమ్మాయి ఏ టైంలో నన్ను రిజెక్ట్ చేసిందో నాకు తెలియదు కానీ అదే ఇప్పుడు నాకు ఒక మంచి ప్లాట్ఫామ్ తెచ్చిపెట్టిందండి. రియల్లీ ఒక మంచి ప్లాట్ఫామ్ తెచ్చిపెట్టింది. ఐ హ్యావ్ టు థ్యాంక్ హర్. దానికి నేను ఎంతో థ్యాంక్స్ చెప్పాలి, టు బీ ఫ్రాంక్. ఓకే. సో అలా నా జర్నీ అక్కడ స్టార్ట్ అయిపోయి తర్వాత ఎంసీఏ అయిపోయాక, ఆ మాకు యాక్చువల్ గా ఎంసీఏ అయిపోయాక నాకైతే జాబ్ ఏం రాలేదండి. నేను బెంగళూరులోనే జాబ్ సెర్చింగ్ లో ఉన్నా. ఒక 1 మంత్, 1.5 మంత్ సెర్చ్ చేశాను అనుకుంటా జాబ్. ఏ కంపెనీకి వెళ్ళినా రిజెక్ట్ అవుతున్నా. ఆ మూమెంట్ లో, ఆ పర్టికులర్ పీక్ టైమ్ లో ఎవరైతే ఇక్కడ స్టూడెంట్స్ ఉంటారో ఇది మీకు బాగా టచ్ అయ్యింది. ఆ పీక్ టైమ్ లో జాబ్ లేకుండా పేరెంట్స్ మనీ పంపిస్తుంటే, ఆ మనీతో మీరు ఒక పీజీకి మనీ కట్టి, పీజీ అంటే పేయింగ్ గెస్ట్ అండి, హాస్టల్ ని పీజీ అంటారు, అదే కైండ్ ఆఫ్ హాస్టల్. సో నేను బెంగళూరులో మార్తలిలో హాస్టల్లో ఉండేదాన్ని. మా పేరెంట్స్ నా హాస్టల్ కి మనీ పంపిస్తుంటే నేను హాస్టల్ కి ఫీజు కట్టి నేను అక్కడ జాబ్ సెర్చింగ్ లో ఉన్నా. నేను ఉన్నది కూడా మళ్ళీ సంవత్సరాలు సంవత్సరాలు కాదు. ఐ డిడ్ నాట్ స్పెండ్ మోర్ యాజ్ ఎ జాబ్ సీకర్. ఐ స్పెండ్ ఓన్లీ 1.5 మంత్. ఆ 1.5 మంత్ లోనే నాకు పెచ్చెక్కిపోయింది, మామూలు పెచ్చెక్కలా. అరే, ఇంత కష్టపడి ఎంసీఏ చేసి జాబ్ లేకుండా రోడ్ల మీద తిరిగేదేంటి, ఈ కంపెనీకి వెళ్ళి రిజెక్ట్ చేస్తాడు, ఫాల్ట్ ఏంటి అర్థం కదా నాకు. అసలు ఏడుపు వచ్చేసేది నాకు. సో అయితే ఏమైంది, అలా జర్నీ కంటిన్యూ అవుతున్నప్పుడు నేను ఎక్కడ స్టాప్ చేయలేదండి, జర్నీ అనేది స్టాప్ చేయలా. సో నెక్స్ట్ కంపెనీకి అప్లై చేస్తూ ఉన్నా. ఐబిఎం లో ఫస్ట్ రౌండ్ సెలెక్ట్ అయ్యి సెకండ్ రౌండ్ కి నెక్స్ట్ డే రమ్మన్నారు. అప్పుడు ఒక చిన్న హోప్ క్రియేట్ అయింది నాకు. అమ్మయ్యా, ఆ దేవుడు ఇప్పుడు కరుణించాడు నాకు. ఇది ఫస్ట్ రౌండ్ కే అంత హ్యాపీ ఫీల్ అయ్యా. దేవుడు ఇప్పుడు కరుణించాడు, అట్లీస్ట్ సెకండ్ రౌండ్ కి ఒక ఆపర్చునిటీ అనేది ఇచ్చాడు అనే ఉద్దేశంతో చాలా బాగా ప్రిపేర్ అయ్యానండి అది. అండ్ ఫైనల్లీ ఐ గాట్ జాబ్ ఇన్ ఐబిఎం. వైట్ ఫీల్డ్ లో ఉంటదండి, బెంగళూరులో వైట్ ఫీల్డ్ లో ఐబిఎం బ్లాక్ ఉంటది. అది నేను వర్క్ చేసింది. సో ఐ హావ్ స్టార్టెడ్ మై జర్నీ యాజ్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్.
నేను అలా వర్క్ చేశాను. 2016 వర్క్ చేశాను. బట్ టైం బ్యాడ్, నా హెల్త్ బాగోపోవడం వల్ల నేను మళ్ళీ రిటర్న్ రావడం అయింది. ఇంటికి వచ్చేసా. అంటే హెల్త్ బాగాలేదనేసి మా నాన్నగారు ఫెస్టివల్ కి ఏదో రమ్మన్నారు, నేను వచ్చాను. ఇంకా అప్పటి నుంచి నన్ను పంపించలా. అప్పటి నుంచి ఇంక స్టోరీ మారిపోయింది. ఏంది దానికోసం నేను ఇంత కష్టపడింది అని అనిపించింది. కానీ ఒకటండి, మన చదివిన చదువుకి 100% న్యాయం చేయాలంటే, 100% న్యాయం చేయాలంటే, మీకు ఆ జాబ్ లో సాటిస్ఫాక్షన్ ఉండాలంటే, మీరు అనుకున్నది మీరు చేయండి. అఫ్ కోర్స్, మీ అన్కంఫర్టబుల్ జాబ్ లో మీరు ఎన్ని రోజులున్నా ఆ ఆ గిల్ అనేది అలాగే ఉంటది. మీరు ఎప్పుడైతే ఒక సాటిస్ఫాక్షన్ ఉన్న ఒక జాబ్ లో ఉంటారో, లైక్ నేను అనుకున్న జాబ్ ఇది, నా హోదా ఇది, నేను అనుకున్న హోదా ఇదే, ఓకే నా చదువుకు తగ్గ జాబ్ ఇదే అని నువ్వు ఎప్పుడైతే ఫీల్ అవుతావో, ఆ సాటిస్ఫాక్షన్ ఉంటదండి. యు ఆర్ ఏ, ఇంకా హెవెన్ అన్నమాట. ఎస్, నేను బెంగళూరు నుంచి వచ్చేసాక చాలా ఫీల్ అయ్యా. చాలా ఫీల్ అయ్యా. ఆ మా నాన్నగారు పంపించమన్నా పంపించలేదు. ఎందుకు అంత దూరం ఒక్కదానివే, ఏం అవసరం లేదు అనేసి ఆయన ఇంట్లోనే ఉంచేశాడు. నీ హెల్త్ కన్నా ఇంపార్టెంట్ ఏది కాదు అని నన్ను పంపిలా ఇంకా. అప్పుడు ఐ హావ్ స్టార్టెడ్ మై జర్నీ యాజ్ ఏ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్. సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ గా చేసా. టీచర్స్ కి ట్రైనింగ్ ఇచ్చా. అరౌండ్ 500 టీచర్స్ కి ట్రైనర్ గా చేశాను అనమాట. 500 టీచర్స్ కి ట్రైనర్ గా చేశా. ఓకే. అలా జర్నీ కంటిన్యూ అయ్యింది. అదే ఇంగ్లీష్ అప్పటి నుంచి ఇప్పటికి ఎలా అయిందంటే, ఈ రోజున నా స్కిల్స్ తో ఒక పర్సన్ కి, నేను జెన్పాక్ట్ ఇంటర్వ్యూకి రెడీ అవుతుంటే తనకి నిన్న నైట్ కూడా 1-to-1 సెషన్ తీసుకున్నానండి. జెన్పాక్ట్ ఇంటర్వ్యూకి అటెండ్ అవుతుందా మేడం, నాకు 15 డేస్ లో స్లాట్ ఉంది, నాకు ఒక క్లారిటీ గల స్ట్రాటజీ ఇవ్వండి, ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేది, మీ దగ్గర జాయిన్ అయిపోమంటే జాయిన్ అయిపోతానని జాయిన్ అయిపోయాడు తను. నిన్న నైట్ 9 to 10 తన క్లాస్ కూడా తీసుకున్నాను. ఆ అమ్మాయి నాకు చాలా పాజిటివే చేసింది. అండ్ నౌ ఆ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ గా అనేది ఒక స్కూల్ జర్నీ అండి. స్కూల్లో టీచర్స్ కి ట్రైనింగ్ ఇవ్వాలి నేను, యాజ్ వెల్ as స్టూడెంట్స్ కూడా ఇవ్వాలి. ఆ జర్నీ కంటిన్యూ అవుతూ అవుతూ ఉండంగానే మ్యారేజ్ అయిపోయింది. తర్వాత ఇంకా కెరీర్ గ్యాప్ వచ్చింది. అండ్ నౌ ఐఎమ్ వర్కింగ్ యాజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ డిగ్రీ కాలేజ్. నేను అసిస్టెంట్ ప్రొఫెసర్ గా చేస్తున్నాను ఒక డిగ్రీ కాలేజ్ లో. అండ్ ఎట్ ప్యారలల్లీ ఐఎమ్ కంటిన్యూయింగ్ యాజ్ ఎ ఇంటర్వ్యూ స్కిల్స్ కోచ్. ఇంటర్వ్యూ స్కిల్స్ కోచ్ గా కూడా కంటిన్యూ అవుతున్నా. ఆల్రెడీ కమ్యూనికేషన్ స్కిల్స్ కి సంబంధించి 2 బ్యాచెస్ అయిపోయినాయి. అండ్ ఇంటర్వ్యూ స్కిల్స్ అనేది ఆల్రెడీ తీసుకుంటున్నారు. 1-to-1 సెషన్స్ జరుగుతున్నాయి. అది తీసుకుంటున్నారు. ప్యారల్ గా అది కంటిన్యూ అవుతుంది. ఓకే. సో దట్ ఈస్ వాట్ అబౌట్ మై సెల్ఫ్. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్. సో బిఫోర్ వి స్టార్ట్, ద థింగ్ ఈస్, యువర్ డిగ్రీ గెట్స్ టు యూ టు ద డోర్. ఎవరికైనా డిగ్రీ అనేది డోర్ దగ్గరికి వస్తుంది. ఐ రైట్ ఆర్ రాంగ్? ఎవరికైనా డిగ్రీ అనేది డోర్ దగ్గరికి ఈజీగా వస్తుంది. డోర్ దగ్గరికి వచ్చింది ఏంది మేడం ఇది అంటున్నారు ఏంటి అని అనుకోకండి. ఏ సింపుల్ ఎగ్జాంపుల్ ఫర్ యూ. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా మీకు. ఈ రోజుల్లో స్కూల్ అడ్మిషన్ దగ్గర నుంచి, ఇంటర్ అడ్మిషన్ దగ్గర నుంచి, డిగ్రీ అడ్మిషన్ దగ్గర నుంచి, ప్రతిదీ టీచర్లు రోడ్డు మీద పడి ఎట్ట తిరుగుతున్నారండి. ఆ విషయం మీకు తెలియదు కాదుగా. ఐ రైట్ ఆర్ రాంగ్? టైప్ ఇట్ ఇన్ చాట్ బాక్స్. టైప్ ఇట్ ఇన్ చాట్ బాక్స్. ఎస్, ప్రతి దానికి రోడ్డు మీద తిరుగుతూనే ఉన్నారు కదా, ఆబ్వియస్లీ. సో అప్పుడు డిగ్రీ అనేది మీ డోర్ దగ్గరికి రాకుండా ఎవరి దగ్గరికి వెళ్ళిద్ది? ఆబ్వియస్లీ ఏ డిగ్రీ గెట్స్ టు యూ టు ద డోర్, బట్ యువర్ స్కిల్స్ గెట్ యు ద జాబ్. నీ దగ్గర ఒక స్కిల్ ఉంటే అది కంపల్సరీ ఒక జాబ్ కి రీచ్ అయ్యేదాకా చేసిద్ది. అది జాబ్ కి రీచ్ అయ్యేదాకా చేస్తుంది ఆ స్కిల్ అనేది. టు బీ ఫ్రాంక్, ఒకే ఒక్క మాట చెప్తానండి. ఈ రోజుల్లో స్కిల్స్ ఉన్నోడే సర్వైవ్ అవుతాడు. స్కిల్స్ లేనివాడు పాత చింతకాయ పచ్చడ్రా బాబు ఈడని తీసి పక్కన పడేస్తాడు. ఎస్, దిస్ హ్యాపెన్స్. స్కిల్ ఉన్నవాడే కావాలి ఈ రోజుల్లో. దట్టు ఈ కార్పొరేట్ వరల్డ్ స్కిల్ ఉన్న వాళ్ళే కావాలి.
అలా కాకుండా నీకెంత సబ్జెక్ట్ ఉన్నా, నీకెంత లైక్ నువ్వు 10th లో 90% తెచ్చుకున్నా, ఇంటర్ లో 95 తెచ్చుకున్నా, ఏమన్నా యూజ్ ఉండిద్దండి? నీకు కావాల్సిన జాబ్ నీకు రాకపోతే ఇస్ దేర్ ఎనీ యూస్? 90% వచ్చి ఏం ఉపయోగం? నువ్వు స్టేట్ ఫస్ట్ లో వచ్చి ఏం ఉపయోగం? కలెక్టర్ దగ్గర నుంచి మొమెంటో తీసుకొని ఏం ఉపయోగం? నువ్వు అనుకున్న జాబ్ నువ్వు చేయలేకపోతే అదంతా వేస్ట్ కదా. దట్స్ ఇట్. ఎస్. అందుకే ఇక్కడ ఏ క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చా. యువర్ డిగ్రీ గెట్స్ యూ టు ద డోర్, బట్ యువర్ స్కిల్స్ గెట్ యూ ద జాబ్. ఎస్. సో అయితే అసలు ఈ 3 days లో మీరు ఏం నేర్చుకుంటారన్న మీకు ఒక క్లారిటీ ఉండాలి. మేడం మీ స్టోరీ అదంతా చెప్పారు బానే ఉంది. అసలు ఈ 3 days లో మీరు ఏం నేర్పుతున్నారు మాకు? ఈ వెబినార్ వల్ల ఉపయోగం ఏంటి అని డౌట్స్ మీ మైండ్ లో ఎన్నో ఉండుండొచ్చు. దానికే వస్తున్నా, ఆ పాయింట్ కే వస్తున్నా. So, what you will gain in these 3 days? In just 3 days, unlock the secrets the top candidates used to outshine the competition. సీక్రెట్స్ ఇవ్వబోతున్నా. ఇంటర్వ్యూకి సంబంధించిన ఒక సీక్రెట్స్, టాప్ సీక్రెట్స్ మీకు రెడీ చేసి పెట్టా. ప్లస్ ఎవరైతే కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి ఒక స్ట్రాటజీ షీట్ అనేది ఉంది నా దగ్గర. ఓకే. ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిన బ్యాచ్ వాళ్ళు ఉంటే అడగండి. శృతి గారు, ఆర్ యు దేర్? శృతి గారు ఆర్ ఎస్ మ్యామ్. యా, శృతి గారు, ఆర్ యు దేర్? ఉన్నాను మ్యామ్. ఎస్. సో శృతి గారు ప్రీవియస్ బ్యాచ్ కమ్యూనికేషన్ స్కిల్స్ బ్యాచ్ స్టూడెంట్ అండి. శృతి గారు, డిడ్ ఐ కండక్ట్ యాక్టివిటీస్ ఆర్ నాట్? ఎస్ మ్యామ్. వాళ్ళకి యాక్టివిటీసే కండక్ట్ చేశానండి నేను. అంటే నా క్లాస్ ఎలా ఉండిద్ది అంటే 1 day థియరీ క్లాస్ ఉండిద్ది, 1 day యాక్టివిటీ ఉండిద్ది. యాక్టివిటీ అంటే యూ హ్యావ్ టు స్పీక్. మనం ఏం తెలియకుండా ఏం మాట్లాడతామండి అని మీకు డౌట్స్ రైజ్ అవ్వచ్చు. ఎస్, మీకు డౌట్ రైజ్ అవ్విద్ది ఆబ్వియస్లీ. ఏం తెలియకుండా ఏం మాట్లాడతాం మేడం, మాకు బేసిక్ కూడా తెలియదుగా అని అంటారు. ఆ ముందు రోజు థీరీ క్లాస్ అన్నానే, ఆ థీరీ క్లాస్ లోనే ఈ గైడెన్స్ ఇవ్వడం జరిగిద్ది. ఇప్పుడు సపోజ్ ఒక టాపిక్ ఉందండి, ఉమెన్ ఎంపవర్మెంట్ అనే ఒక టాపిక్ ఉంది. ఆ టాపిక్ కి సంబంధించి మీరు ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎక్కడ ఎండ్ చేయాలి, ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి? ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ విషింగ్ పార్ట్. సెకండ్ స్టేట్మెంట్ ఇంట్రడక్షన్ అబౌట్ టాపిక్, ఆ టాపిక్ కి సంబంధించిన ఇంట్రడక్షన్. థర్డ్ వన్ బాడీ కవరేజ్. ఎవరి బాడీ? మీ బాడీ నా బాడీ కాదు, ఆ టాపిక్ బాడీ కవరేజ్. ఉమెన్ ఎంపవర్మెంట్ అన్నాను కదా, ఆ టాపిక్ కి సంబంధించిన బాడీ కవరేజ్. అండ్ ఫోర్త్ పాయింట్ ఏంటంటే నువ్వు కంక్లూజన్ ఇవ్వాలి. కంక్లూజన్ ఇన్ ద సెన్స్ యూ నీడ్ టు గివ్ యువర్ ఒపీనియన్. నీ ఒపీనియన్ అంటే ఏంటో, అసలు ఆ టాపిక్ సంబంధించి నీ ఒపీనియన్ ఏమిద్దాం అనుకుంటున్నావు అనేది నువ్వు అక్కడ ఇవ్వు. నెక్స్ట్ స్టెప్ జస్ట్ ఏ క్లోజింగ్ పార్ట్, థ్యాంకింగ్ యూ సో మచ్. ఈ విధంగా ఒక రోజు థియరీ క్లాస్, ముందు రోజు నేను మీకు కావాల్సిన మీ కమ్యూనికేషన్ కి సంబంధించిన కంటెంట్ తో పాటు నెక్స్ట్ డే ఏది చేయాలనేది ఒక 15 minutes ట్రైనింగ్ ఇస్తాను. ఆ 15 minutes ట్రైనింగ్ అయిపోయాక నెక్స్ట్ డే యాక్టివిటీకి మీరు రెడీగా ఉండాలి. నెక్స్ట్ డే ప్రెజెంటేషన్ ఇవ్వాలంతే. 40 days రన్ చేశామండి ఆ కోర్సు. 40 days లో దే హ్యాడ్ కంప్లీటెడ్ 20 యాక్టివిటీస్. ఎందుకు ఆల్టర్నేట్ డేస్? యాక్టివిటీస్ అనేవి ఆల్టర్నేట్ డేస్. ఓకే. సో 40 days లో 20 యాక్టివిటీస్ కంప్లీట్ చేశారు. అండ్ దే ఆర్ పాలిష్ నౌ. దే కెన్ స్పీక్ ఎనీథింగ్, దే కెన్ స్పీక్. సో ఆ విధంగా అవి కవర్ చేసుకుంటూ ప్యారలల్ గా రోల్ ప్లేస్ కూడా చేసాం. అంటే కమ్యూనికేషన్ అంటే మీరు గ్రామర్ నేర్చుకోవాలి, ఇంగ్లీష్ గ్రామర్ నేర్చుకోవాలి, ఇంగ్లీష్ గ్రామర్ మీద మాకు పట్టు ఉండాలి, ఇలాంటి థాట్స్ ఏమైనా ఉంటే తీసి పడేయండి. ఇంగ్లీష్ గ్రామర్ నేర్చుకోవాలి, కానీ నువ్వు నేర్చుకున్న దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నావా? ఐ గెటింగ్? నేను చెప్తుంది మీకు అర్థమవుతుందా? ఆర్ యు గెటింగ్ మై వాయిస్? ఎస్. మీరు ఇంగ్లీష్ గ్రామర్ నేర్చుకుంటున్నారండి, స్పెండ్ చేస్తున్నారు, టైం స్పెండ్ చేస్తున్నారు, గ్రామర్ నేర్చుకుంటున్నారు. అయితే దాన్ని
ఇంప్లిమెంట్ చేస్తున్నారా మీరు? ఎంతవరకు ఇంప్లిమెంట్ చేస్తున్నారు? క్వశ్చన్ యువర్ సెల్ఫ్. ఎంతవరకు ఇంప్లిమెంట్ చేస్తున్నారు? టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే మీరు ఇంప్లిమెంట్ చేస్తుంది పాయింట్ నాట్. నేర్చుకుంటారు, అది క్లాసులు వినటానికి, రాసుకోవడానికి రూల్స్, లైక్ ప్రెసెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ నేర్చుకోవడానికి బానే ఉండిద్ది. అవి మీరు ఇంప్లిమెంట్ చేస్తున్నారా? రియల్ టైం కాన్వర్జేషన్ లో యూజ్ చేస్తున్నారా? అలా గనక యూజ్ చేస్తే యు ఆర్ అల్టిమేట్ పర్సన్. నిజంగా మీరు ఒక అల్టిమేట్ పర్సనే. ఎందుకంటే మీరు నేర్చుకున్న దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు, యూటిలైజ్ చేస్తున్నారు. ఇలాంటి స్ట్రాటజీ ఇలా ఉండిద్ది అనేసి, ఇప్పుడు ఇంగ్లీష్ గ్రామర్ నేర్చుకోవాలి ఇదంతా ఉండిద్ది అనేసి నేను అందరి కోచెస్ లాగా చేయట్లేదండి. ఐ హావ్ స్టార్టెడ్ యాజ్ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్. నేను స్టార్ట్ చేసిందే యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్. ఆ లెర్నింగ్ స్టార్ట్ చేశాను నేను. ఎందుకంటే అప్పుడైనా కనీసం మీరు మీ మౌత్ ఓపెన్ చేస్తారు. నేను స్టార్టింగ్ లో నా స్టోరీ చెప్పేటప్పుడు చెప్పా, మా ఇంగ్లీష్ ట్యూటర్ ఒక మాట చెప్పారండి, డైలీ ½ మాట్లాడు లక్ష్మి అన్నారు అని. ఎక్స్క్యూజ్ మీ. మా ఇంగ్లీష్ ట్యూటర్ ఒక మాట చెప్పాడు, డైలీ ½ మాట్లాడు, నీ కమ్యూనికేషన్ ఇంప్రూవ్ అయ్యిద్ది, అది రైట్ అయినా రాంగ్ అయినా పర్లేదు, మాట్లాడు అని చెప్పారు. టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే నేను అతనికి ఫీజు కూడా ఏం చేయాల, ఆయన జస్ట్ ఒక కాల్ లోనే చెప్పాడు ఇవన్నీ. మహానుభావుడు దేవుడు. బేసిక్ సింపుల్ సింపుల్ థింగ్స్ అన్ని తను చెప్పాడు, దాన్ని నేను ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళిపోయా అంతే. సో డైలీ ½ స్పెండ్ చేయాలి. స్పెండ్ చేయాలంటే మీరు ఎటు విడిగా స్పెండ్ చేయలేరు. మీరు ఇప్పటికిప్పుడు నాలాగా కస్టమర్ కేర్ తో మాట్లాడాలంటే మీరు ఎఫర్ట్ పెడతారో లేదో తెలియదు. అ- అవన్నీ కవర్ చేయడం కోసమే నేను ఇక్కడ ఏం చేశాను, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ పెట్టా. యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్, ఎస్, ముందు రోజు థియరీ వింటారు, సెకండ్ డే పార్టిసిపేట్ చేస్తారు. సీరియస్ గా పార్టిసిపేట్ చేయాలండి. టు బీ ఫ్రాంక్, యూ హ్యావ్ టు పార్టిసిపేట్ సీరియస్లీ, దట్స్ ఇట్. ఇంకా నాకు వేరే ఆప్షన్ లేదు అన్న సీరియస్ గా తీసుకొనే పార్టిసిపేట్ చేయాలి. ఒక మనకి లేని స్కిల్ నేర్చుకోవడానికి ఎందుకు మనం ఎఫర్ట్ పెట్టాం? ఎఫర్ట్ పెట్టాలి కదా, బికాస్ ఇట్స్ చేంజ్ అవర్ లైఫ్. మీరు ఆ స్కిల్ నేర్చుకోవడం వల్ల ఒక జాబ్ లో సెటిల్ అవుతారు. దాన్ని ఎందుకు మిస్ అవుతున్నారు స్టూడెంట్ గా మీరు? యాజ్ ఎ స్టూడెంట్ వై యు ఆర్ మిస్సింగ్ దట్ పాయింట్? ఏ టైంలో సీరియస్ గా ఉండాలో ఆ టైంలో ఉండరు కాలేజ్ స్టూడెంట్స్. అనవసరమైన టైంలో లైక్ స్కూలింగ్ డేస్ లో ఎంత సీరియస్ గా ఉంటారంటే, నేను హోంవర్క్ చేయలేదని మా మిస్ నన్ను కొడతారు అని ఓ బ్యా బ్యా అని ఎడుతా ఉంటారు. నిజంగా అండి. ఇప్పుడు ఇంట్లో మా పిల్లలు కూడా అంతే, హోంవర్క్ చేయలేదు రేపు మా మిస్ నన్ను కొడతారు అనేసి నేను స్కూల్కి వెళ్ళనని ఏడుస్తా ఉంటారు. ఆ స్కూల్ టైంలోనేమో మనం ఎంతో సీరియస్ గా ఉంటామా, ఇంకొక 3 మంత్స్ లోనో ఇంకొక 6 మంత్స్ లోనో నీకు ఇంటర్వ్యూస్ వస్తాయి, నువ్వు జాబ్ కి అటెండ్ అవ్వాలి, ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి అన్న టైంలోనేమో సీరియస్ గా ఉండవా? ఇది ఎక్కడ న్యాయం అండి? అది మీ లైఫ్ కదా, దట్ ఈస్ యువర్ లైఫ్ రైట్. యూ నీడ్ టు పే అటెన్షన్ రైట్. ఎస్, టైప్ ఇట్ ఇన్ చాట్ బాక్స్, దెన్ రికగ్నైజ్ వెదర్ యు ఆర్ ఏ యాక్టివ్ పార్టిసిపేటర్ ఆర్ నాట్. నాకు అప్పుడు ఒక క్లారిటీ అనేది వస్తుంది కదా. ఎస్ ఆర్ నో? ఎస్ అండి. ఆబ్వియస్లీ మనం పెట్టాల్సిన టైంలో పెట్టట్లేదు, అనవసరమైన టైంలో ఎక్కువ పెట్టేస్తూ ఉన్నాం. అంటే అనవసరమైన టైం అన్నానని ఇప్పుడు మీ పిల్లలందరినీ హోంవర్క్ చేయకపోతే రేపు వదిలేయమని కాదు. కాకపోతే ఇక్కడ ఇంత సీరియస్ గా తీసుకున్న వాళ్ళం మన లైఫ్ సెట్ అయ్యే టైంలో ఎందుకు అంత సీరియస్ గా తీసుకోవట్లేదు? నాకు ఒక్కసారి అదే అనిపిస్తుంది, నా స్టూడెంట్స్ ని చూస్తే, కాలేజ్ లో స్టూడెంట్స్ ని చూస్తే అదే అనిపిస్తుంది. దే ఆర్ ఎంజాయింగ్ లైక్ ఎనీథింగ్. టు బీ ఫ్రాంక్, దే ఆర్ ఎంజాయింగ్ లైక్ ఎనీథింగ్. దే నాట్ ఈవెన్ థింక్ అబౌట్ దేర్ ఫ్యూచర్. వాళ్ళ ఫ్యూచర్ గురించి వాళ్ళు ఆలోచించట్లా. అలా సీరియస్ క్యాండిడేట్స్ ఉన్నది ఫింగర్ టిప్స్ లో చెప్పేయచ్చు అనమాట. 1 or 2 పర్సన్స్ ఉంటారు అంతే. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కి నేను వెళ్తాను, డిగ్రీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కి నేను వెళ్తాను. వాళ్ళు ఇంకొక నెక్స్ట్ సెమిస్టర్ లో వాళ్ళకి క్యాంపస్ ఇంటర్వ్యూలు వస్తాయి, ఆ విషయం వాళ్ళకే తెలుసు.
అలా సీరియస్ గా ఉన్న క్యాండిడేట్స్ మహా అయితే 1 or 2 మెంబర్స్ ఉన్నారేమోనండి అంతే. అది కూడా ఎలా ఉన్నారంటే వాళ్ళ పేరెంట్స్ ఎంతో స్ట్రగుల్ పడి వాళ్ళని చదివిస్తున్న స్టూడెంట్స్. అలాంటి స్టూడెంట్స్ కొంచెం సీరియస్ గా ఉన్నారు. ఓకే. సో దట్ ఈస్ వాట్ ఈ 3 days లో మీరు ఏం నేర్చుకుంటారంటే సీక్రెట్స్ నేర్చుకుంటారు. హౌ టు క్రాక్ అన్ ఇంటర్వ్యూ, వాట్ ఆర్ ద స్టెప్స్ యూ హ్యావ్ టు లెర్న్. మీరేమేం తెలుసుకోవాలి, ఏమేం స్టెప్స్ నేర్చుకుంటే మీ కమ్యూనికేషన్ ఇంప్రూవ్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ మీ ఇంటర్వ్యూ అనేది ఎలా క్రాక్ చేయగలరు అని ఒక క్లారిటీకి వస్తారు. ఎస్, ద ఫస్ట్ వన్ ఎస్, మీకు ఇంటర్వ్యూకి సంబంధించి ఎంతో ఫియర్ ఉండొచ్చు. ఆ ఇంటర్వ్యూ ఫియర్ అనేది ఒక పవర్ గా మార్చుకోవాలి. ఇంటర్వ్యూ ఫియర్ అనేది ఒక పవర్ గా మార్చుకోవాలి. ఎస్, దిస్ ఈస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ టు చేంజ్, అండ్ టు ఎంపవర్ యువర్ సెల్ఫ్. ఓకే. దానికి సంబంధించి లెట్ మీ టేక్ ఎ స్మాల్ యాక్టివిటీ. ఒక చిన్న యాక్టివిటీ కండక్ట్ చేస్తాను మీకు. కుడ్ యూ ప్లీజ్ ఎవ్రీ వన్ విల్ టేక్ యూ టు పెన్ అండ్ పేపర్ తీసుకోగలరా? ఐ నీడ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ టు టేక్ పెన్ అండ్ పేపర్. పెన్ను పేపర్ తీసుకోవాలి ప్రతి ఒక్కళ్ళండి. వీడియోస్ ఆన్ చేసుకోవచ్చు కదా. ట్రై టు ఆన్ యువర్ వీడియోస్. ఇస్ దేర్ ఎనీ ప్రాబ్లం? రమా గారు వెరీ గుడ్, మీరు వీడియో ఆన్ చేశారు. థ్యాంక్ యూ రమా గారు. ఎస్, వీడియో ఆన్ చేయండి. ఇక్కడ ఉన్నది లేడీయే, మీకేం ప్రాబ్లం అవసరం లేదు. వీడియో ఆన్ చేయండి. యాక్టివిటీ చేద్దాం, చిన్న యాక్టివిటీ చేద్దాం. ఓకే. పెన్ను పేపర్ తీసుకున్నారా? టైప్ ఇట్ ఇన్ చాట్ బాక్స్. టేక్ పెన్ అండ్ పేపర్. ఎస్, ఎస్, వెరీ గుడ్. సో పెన్ను పేపర్ తీసుకున్నారు. ఓకే. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ పేపర్ మీద అందరు తీసుకున్నారు అనుకుంటున్నా నేను. ఐ హోప్ ఎవ్రీ వన్ హ్యాస్ టు టేక్. ప్రతి ఒక్కళ్ళు తీసుకోవాలి. క్లాస్ లో ఉంది 16 మెంబర్స్, 16 మెంబర్స్ తీసుకోవాలి పెన్ను పేపర్. ఓకే, నాతో కలిపి 16, అంటే నన్ను తీసేస్తే 15 మెంబర్స్. 15 మెంబర్స్ పెన్ను పేపర్ తీసుకోండి. తీసుకున్నాక మీరు ఏం చేస్తారంటే అసలు కమ్యూనికేషన్ వల్ల మీరు ఏమేం ప్రాబ్లమ్స్ ఫీల్ అయ్యారనేది రాయండి. మీరు తెలుగులో రాసిన పర్లా, ఇంగ్లీష్ లో రాసిన పర్లా, ఏది రాసిన పర్లా, ప్లీజ్ రాయండి. అట్లీస్ట్ స్పెండ్ యువర్ టైం సీరియస్లీ హియర్. ఇక్కడ సీరియస్ గా టైం స్పెండ్ చేయండి. కమ్యూనికేషన్ వల్ల మీరు ఏమేం ప్రాబ్లమ్స్ ఫీల్ అయ్యారు, ఏమేం ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, అదేం మీరు నాకు సెండ్ చేయక్కర్లేదండి. సెండ్ చేయక్కర్లా. బట్ నీ హార్ట్ కి తెలుసు, నీ హార్ట్ అండ్ సోల్ తెలియాలి, నేను ఇది సీరియస్ గానే చేస్తున్నాను, ఇది 100% చెయ్యాలి, చేస్తాను అని. మీరు కమ్యూనికేషన్ కి సంబంధించి లేదంటే ఒక ఇంటర్వ్యూ కోల్పోయారు, ఆ ఇంటర్వ్యూ కోల్పోవడానికి అసలు ఏంటి ప్రాబ్లం? ఇప్పుడు నా కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల మా ఫ్రెండ్ నన్ను ఇన్సల్ట్ చేసింది, అది నేను పేపర్ మీద రాస్తా. ఎగ్జాంపుల్ చెప్తున్నా. నా కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల నాకు ఇంగ్లీష్ రాదు అని అనడం వల్ల మా ఫ్రెండ్ నన్ను ఇన్సల్ట్ చేసింది. అది ఇన్సల్ట్ కూడా ఎంతమంది ముందు చేసిందో తెలుసా? మేము 7 మెంబర్స్ బ్యాచ్ ఉంటాం. ఆ బ్యాచ్ ముందు మొత్తం ముందు చేసింది. అది పేపర్ మీద రాస్తాను. అలా నేను ఇప్పుడు నా జాబ్ ట్రయల్స్ లో ఉన్నప్పుడు నన్ను రిజెక్ట్ చేశారు, అవి నేను పేపర్ మీద రాస్తా. ఓకే. అవి పేపర్ మీద రాయండి. మీరు కమ్యూనికేషన్ వల్ల ఏ ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ అయ్యారో, పోనీ
మీ హస్బెండే మిమ్మల్ని షేమ్ చేయొచ్చు, లేదంటే మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని షేమ్ చేయొచ్చు. లేదు, మీరు పీటీఎంకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న టీచరు తను కంటిన్యూగా మాట్లాడుతుంటే మీరు ఆన్సర్ చేయలేకపోవచ్చు. లేదు, ఒక స్టూడెంట్ గా ఉండి టీచర్ ఇంగ్లీష్ లో ఒక క్వశ్చన్ అడిగితే నేను ఇంగ్లీష్ లో ఆన్సర్ చేయలేకపోవచ్చు. అది ఫాల్టే కదా మరి. ఫాల్టే కదా. తను ఇంగ్లీష్ లో అడిగినప్పుడు నువ్వు ఇంగ్లీష్ లో ఎందుకు ఆన్సర్ చేయలేకపోయా? ఎందుకంటే నీకు కమిట్మెంట్ లేదు, నీకు కాన్ఫిడెన్స్ లేదు, నువ్వు మాట్లాడుతుంది రైటో రాంగో అనేది నీకు క్లారిటీ లేదు. అర్థమవుతుందండి? అవన్నీ పేపర్ మీద రాయండి, పర్లేదు, ఏం పర్లేదు, టైం తీసుకున్నా పర్లేదు. దాన్ని ఏమంటామంటే నెగిటివ్స్ అంటాం. మనలో ఉన్న నెగిటివ్స్ ఏంటి? మనలో ఉన్న నెగిటివ్స్ అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ కమ్యూనికేషన్ కి సంబంధించినయండి. మీ వేరేవి కాదు. ఓకే. ఎన్నుంటే అన్ని రాయండి. ఎన్నుంటే అన్ని రాయండి. మీరు ఒక సెమినార్ ఇవ్వాలనుకున్నారు, ఇవ్వలేకపోయారు. ఒక ఎలక్ట్యూషన్ లో పార్టిసిపేట్ చేద్దాం అనుకున్నారు, పార్టిసిపేట్ చేయలేకపోయారు. అలాంటివి ఎన్నుంటే అన్ని రాయండి, పర్లేదు. ఎస్, వెరీ గుడ్ మహేష్. మీరు ఏమేం స్ట్రగుల్ అయ్యారో అవి మొత్తం రాసేయండి. నాకు జడే అంటే పొద్దున్నుంచి బిత్తరంలా బయట ఊడ్చుకో ఎస్, అందరు రాయండి. ఓకే, కమ్యూనికేషన్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకపోతే రాయకండి. మీరు ఈ వెబినార్ లో జాయిన్ అయ్యారంటే నేను ప్రాబ్లం ఉందనే అనుకున్నా. ఓకే. కమ్యూనికేషన్ వల్ల మీరు ఏమేం ఫేస్ చేశారు, ఏమేం లూజ్ అయ్యారు, మీ లైఫ్ లో ఏం లూజ్ అయ్యారు మీరు అనేది రాయండి. ఎస్, డన్. డన్. ఎంతమంది? 1 2. డన్ అని పెట్టండి, అయిపోతాయి. టూ, 3 4 5 6 7 8. 8 మెంబర్స్ పెట్టారు. 9. 9 మెంబర్స్ పెట్టారు. ఎస్. ఇప్పుడు ఈ పేపర్ని ఏం చేస్తారంటే కంప్లీటెడ్ ద గివెన్ టాస్క్. వెరీ గుడ్ మ్యామ్, వెరీ గుడ్. ఈ పేపర్ని మీరు యాక్చువల్ గా మీరు మొబైల్ కి దూరంగా ఉంటే, లేదంటే మీరు ల్యాప్టాప్ లో కనెక్ట్ అయితే ల్యాప్టాప్ కి దూరంగా ఉంటే ఒక మ్యాచ్ బాక్స్ తీసుకొని ఫైర్ చేసేసేయండి. లేదు మేడం, ఇప్పటికిప్పుడు ఫైర్ చేయడం కష్టం అనుకున్న వాళ్ళు సెషన్ అయిపోయాకైనా మ్యాచ్ బాక్స్ తీసుకొని మీరు ఈ పేపర్ లో ఏదైతే రాసారో దాన్ని ఫైర్ చేసేసేయండి. ఫోల్డ్ చేసి ఫైర్ చేయండి, కాల్ చేయండి, కాల్ చేయండి.
ఎందుకంటే అదంతా పాస్ట్. మీరు స్ట్రగుల్ అయిన ఇష్యూస్ పాస్ట్. దానివల్ల మీరు ఎంతో ప్రాబ్లం ఫేస్ చేశారు. ప్రాబ్లం చేస్తూనే ఉండొచ్చు కొంతమంది. ఆ పాస్ట్ నంతా చెత్తనంతా తీసేయండి. అంటే ఫైర్ చేసేసేయండి, కాల్చేయండి ఆ పేపర్ ని. ఇప్పటికిప్పుడు కాల్చడం కష్టం అనుకున్నోళ్ళు ముక్కలు ముక్కలుగా చింపేయండి పేపర్. చింపేయండి. ఈ రోజు నుంచి, ఫ్రమ్ దిస్ టైమ్ ఆన్వర్డ్స్, ఐ డోంట్ వాంట్ టు ఫేస్ ఎనీ problems. I don't want to face any shame from others. I am a confident person. I have that capacity to speak like anything. నాకు ఆ కెపాసిటీ ఉంది, నేను మాట్లాడగలను. ఏం పర్లా. ఒకడు మిమ్మల్ని ఇన్సల్ట్ చేస్తాడని ప్రాబ్లం గనక మీకుంటే ఇన్సల్ట్ చేయనియండి. ఎన్ని రోజులు చేస్తాడు? ఒక రోజు చేస్తాడు, రెండో రోజు చేస్తాడు, మూడో రోజు చేస్తాడా? టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే పనికిమాలినోడే ఇన్సల్ట్ చేస్తూ ఉంటాడు. అంటే పని పాట లేకుండా వీళ్ళని ఏదో ఒక రకంగా విసిగించాలి అలాంటి వాళ్ళే ఇన్సల్ట్ చేస్తూ ఉంటారు, మనల్ని గెలుకుతా ఉంటారు. అలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటే మన చుట్టూ మనం అంత పాలిష్ అవుతావా? ఎస్. అలాంటి వాళ్ళు మీ చుట్టూ ఎంతమంది ఉంటే మీరంత గ్రో అవుతూ ఉంటారు. బికాస్ దట్ ఈస్ ద ఓన్లీ స్టెప్. ఓన్లీ స్టెప్. ఇప్పుడు నేనున్నానండి. ఆ రోజు మా ఫ్రెండ్ 7 మెంబర్స్ ముందు నన్ను ఇన్సల్ట్ చేసింది. ఈ రోజు అదే కేసుతో నేను ఏమయ్యాను? ఒక ట్రైనర్ అయ్యాను, ఒక కోచ్ అయ్యాను. ఇంటర్వ్యూకి వెళ్ళే వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నా. నా ట్రైనింగ్ తో ఒక అతను ఇప్పుడు ఒమన్ కంట్రీలో ఉన్నాడు. ఎస్టర్డే నైట్ కూడా తన వీడియోస్ పెడుతుంటే నాకు ఎంత హ్యాపీగా అనిపించిందంటే, మేడం నేను ఉంటున్న ఏరియా అని నాకు వీడియో సెండ్ చేశారు వాట్సాప్ లో. తనకి వీసా ఇంటర్వ్యూకి సంబంధించి నేను ట్రైనింగ్ ఇచ్చా. ఈ సక్సీడ్. హ్యాపీగా తను వేరే కంట్రీలో ఇప్పుడు జాబ్ చేసుకుంటూ ఉన్నాడు. అలాంటి సక్సెస్ స్టోరీస్ రిలీజ్ చేస్తే నాకు వచ్చేస్తాయి, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. బట్ నా ఇంటెన్షన్ అది కాదు. జెన్పాక్ట్ ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతున్న అతను నిన్న నైట్ 1-to-1 తీసుకున్నాడు. అది పెద్ద ప్రాబ్లం కాదు. యాక్చువల్ గా ఏంటంటే మీలో ఉన్న భయాన్ని తొలగించాలి నేను. అది నా ఇంటెన్షన్. నాకు రాదు, నేను చేయలేను అనే థాట్ లో ఉన్నారు చూడండి. ఆ భయాన్ని పోగొట్టాలి నేను. ఆ భయాన్ని పోగొట్టడం కోసం ప్రాక్టికల్ గా చేస్తున్నాం మనం ఇది. ప్రాక్టికల్ గా చేస్తున్నాం, ఒక సింబాలిక్ గా చేస్తున్నాం. సింబాలిక్ గా నువ్వు ఎప్పుడైతే ఒక యాక్టివిటీ చేస్తావో అది ఎప్పటికీ నీ మైండ్ లో ఉండిపోయింది. ఈ పేపర్ కాల్చావు, ఎందుకు కాలుస్తున్నావు? ఫ్యూచర్ లో నేను ఇలాంటి ఫేస్ చేయదలుచుకోలేదు మేడం. నేను కాన్ఫిడెంట్ గా మాట్లాడాలి. నేను ఎందుకు మాట్లాడలేను మేడం? నేను మాట్లాడతాను అంతే అని అలాంటి కాన్ఫిడెన్స్ రావాలండి మీ నుంచి నాకు. ఇన్ కేస్ ఈ సెషన్ లో కనుక స్టూడెంట్స్ ఉంటే వాళ్ళు ఎక్కువగా బెనిఫిట్ అవుతారు. ఎందుకంటే నాకు కావాల్సింది కూడా స్టూడెంట్స్. అలానే హౌస్ వైఫ్స్ వాళ్ళు వద్దని నేను అనట్లా. మీ కమ్యూనికేషన్ నేను ఇంప్రూవ్ చేస్తా. దానికి సంబంధించిన స్ట్రాటజీస్ అన్ని ఉన్నాయి. ఆల్రెడీ హౌస్ వైఫ్స్ నా దగ్గర నేర్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. నియర్లీ 18 మెంబర్స్ ఆర్ దేర్. కేవలం హౌస్ వైఫ్స్ నా దగ్గర నేర్చుకుంటున్న వాళ్ళు, జాయిన్ అయిన వాళ్ళు 18 మెంబర్స్ ఉన్నారు. ఓకే. స్టూడెంట్ కి అయితే ఇంకా ఎఫర్ట్ పెట్టగలను అని చెప్తున్నా నేను అంతే. వాళ్ళకి ఇంకా చాలా మంచి స్ట్రాటజీ ఇవ్వగలను. వాళ్ళ లైఫ్ లో వాళ్ళు సక్సెస్ అవుతారు అంతే. ఎందుకు అవ్వరండి అసలు? మీ లైఫ్ కి సంబంధించింది మీరు స్పెండ్ చేయలేరా టైము? మినిమం టైం స్పెండ్ చేయలేరా? మీ లైఫ్ కదా ఇది, మీ జాబ్ కదా. దట్ ఈస్ వాట్ టేక్ ఇన్ టు ద నోటీస్. సో ఈ పేపర్ మీరు ఏం చేయాలంటే బర్న్ చేసేసేయండి. బర్న్ చేసేసేయండి. లేదు కొంతమంది ఏదన్నా మ్యాచ్ బాక్స్ అలాంటి అవైలబుల్ లేని వాళ్ళు ఏం చేస్తారంటే ఫోల్డ్ చేసేసి చింపేసేయండి. టేక్ ద పేపర్. టేక్ ద పేపర్, దట్స్ ఇట్. ఇంక నుంచి అలాంటి థాట్స్ ఉండకూడదు మన మైండ్ లో. మనం మొత్తం ఫుల్ పాలిష్ అయిపోతాం. మనం స్ట్రాంగ్ గా ఉండాలి. మనం కాన్ఫిడెంట్ గా మాట్లాడాలి. ఆ కాన్ఫిడెంట్ గా మాట్లాడడం కోసం నేను ఏదైనా చేస్తాను మేడం. నేర్చుకునే ప్రయత్నంలో నేను ఏదైనా చేస్తాను. ఒక మిర్రర్ ముందు మాట్లాడాలి, లేదంటే నీ మొబైల్లో వీడియో తీసుకోవాలి. నీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ తెలుస్తాయి, నీ ఐ కాంటాక్ట్ తెలుస్తుంది.
నీ హ్యాండ్ మూమెంట్స్ తెలుస్తాయి. అరే ఒక అద్భుతమైన వెపన్ నీ చేతిలో పెట్టుకొని వాడిని వీడిని అడిగేది ఏంటండి, నాకు అర్థం కాదు. జస్ట్ ఒక టాపిక్ తీసుకొని నువ్వు మాట్లాడు. ఆ వీడియో నువ్వు తీసుకో, నీ మొబైల్లో వీడియో తీసుకో. మొబైల్లో వీడియో ఆన్ చేసి ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి ఒక 10 minutes మాట్లాడాలనుకుంటున్నావు, మాట్లాడు. వీడియో తీసుకో. తీసుకున్నాక నువ్వు చూడు, నీ మిస్టేక్స్ ఏంటో నీకే తెలుస్తుంది, నేను చెప్పక్కర్లా, తెలుస్తుంది. అదే జర్నీ మీరు 10 days చేయండి. 10 days చేశాక ఫస్ట్ డే వీడియోకి 10th డే వీడియోకి వేరియేషన్ మీరే చూస్తారు. ఇదే జర్నీ 10 days చేయమంటున్నా. 10 days 10 different టాపిక్స్. 10 different టాపిక్స్. ఫస్ట్ డే జర్నీ అంటే ఫస్ట్ డే వీడియో ఎట్లుంది, 10th డే వీడియో ఎట్లుంది, అది చూసుకుంటే ఆ క్లారిటీ అనేది మీకే వస్తుంది. am I clear? just type it in chat box. ఎస్. సో ఆ క్లారిటీ తెచ్చుకోండి, ఇంప్లిమెంట్ చేయండి. బేసిక్ థింగ్స్ తెలియకపోతే ఇబ్బంది ఏం లేదు. ఐఎమ్ హియర్ టు హెల్ప్ యూ. ఐ విల్ ట్రైన్ యూ. ఐ విల్ ట్రైన్ యూ డెఫినెట్లీ. ఓకే. సో దట్స్ వాట్ టుడేస్ సెషన్, అండ్ టుమారో you will be having secrets behind interview success. ఓకే. దానికి సంబంధించి ఇంటర్వ్యూ సక్సెస్ సంబంధించి సీక్రెట్స్ చెప్తా. ప్లస్ కమ్యూనికేషన్ గురించి నేర్చుకుందాం. కమ్యూనికేషన్ లో నేను మంచి పాలిష్ అవ్వాలనుకున్న వాళ్ళకి రోల్ ప్లేస్ కండక్ట్ చేస్తా. ఇక్కడే కండక్ట్ చేస్తా రోల్ ప్లేస్. ఓకే. ఆ రోల్ ప్లేస్ కండక్ట్ చేయడానికి మీకు శాంపుల్ గా ఒక రోల్ ప్లే, ఐ మీన్ ఒక టాపిక్ అనేది మీకు గ్రూప్ లో పోస్ట్ చేస్తాను. దానికి ప్రిపేర్ అయ్యి వస్తాను మేడం, అలా అయ్యొస్తే బాగుంటది అనే ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు ప్రిపేర్ అయ్యి రండి. అసలు ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలియదు మేడం అని అనుకున్న వాళ్ళు జస్ట్ యూ కెన్ అప్రోచ్ మీ. మీరు వాట్సాప్ చేస్తే నేను రెస్పాన్స్ ఇస్తా. అప్రోచ్ మీ. ఇట్ షోస్ యువర్ సీరియస్నెస్. మీరు ఎంత సీరియస్ గా ఉండాలి అనేది తెలుస్తుంది అనమాట. ఓకే. వీ విల్ కంటిన్యూ టుమారో. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ మీ. ఎస్. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. అండ్ హౌ వాజ్ ద సెషన్? ఇస్ దిస్ హెల్ప్ఫుల్ టు యూ? Session is very energetic, Lakshmi Garu. వెరీ ఎనర్జెటిక్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. ఇఫ్ యూ Right. డోంట్ మైండ్ సండే Oh, ఎక్స్ట్రా right. అవర్ ఇస్తారా? మండే వీ హ్యావ్ ఆల్సో సమ్ క్లాసెస్ మ్యామ్. సారీ టు ఆస్క్ లైక్ దిస్. ఓకే. ఆబ్వియస్లీ స్టడీ టుమారో అవర్స్ సండే. కోర్సెస్ పెట్టుకున్నాం కదా మేడం, అందుకోసం అనేసి కరెక్టే. ఓకే మ్యామ్. మండే షూర్ షూర్ మేడం, షూర్. ఇటు సండే 1.5 hour స్పెండ్ చేస్తారండి. ఈ రోజు 1 hour స్పెండ్ చేశా కదా, 1.5 hour స్పెండ్ చేద్దాం. ఇబ్బంది ఏం లేదు. అంటే ఓకే. మండే కంపల్సరీనా మేడం? అంటే 3 days 2 days లో కంప్లీట్ చేయడానికి కుదురుతుందా, లేదంటే ఆల్రెడీ షెడ్యూల్డా? చూస్తా మ్యామ్, చూస్తాను. మాక్సిమం కంప్లీట్ చేస్తానండి. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. లేకపోతే యూ డోంట్ బి వరీ, ఐ విల్ ప్రొవైడ్ యూ ద రికార్డెడ్ సెషన్. థ్యాంక్ రికార్డెడ్ యూ సెషన్ మ్యామ్, ఇస్తాను. థ్యాంక్ యూ మ్యామ్. రికార్డింగ్ ఇస్తాను మీకేమి. వెరీ సపోర్టివ్ టు ఎవ్రీ బిగినర్. ఎస్ మేడం. ఎస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. Thank అండ్ you, Lakshmi Garu. ఎనీవన్ వాంట్స్ టు టాక్? ఎస్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. హ్యావ్ ఏ గుడ్ డే. డోంట్ మిస్ అవుట్ టుమారో సెషన్. ఇట్ ఈస్ వెరీ వెరీ హెల్ప్ఫుల్ టు యూ. అండ్ డెఫినెట్ గా రేపు సెషన్ అనేది మీకు చాలా హెల్ప్ అవుతుంది. మీ కెరీర్ గ్రోత్ కి ఇంకా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ.